హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు వీడియో దేని గురించో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా అందరూ. అవునండి, మేము ఈ మధ్యనే కొత్తగా క్యాటరింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. దీనికోసమే ఈ ఏర్పాటు అంతా కూడాను. మాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ ఏంటి, ఎంత వచ్చింది, ఎంతమందికి, ఏంటి వెరైటీస్ ఏంటి అనేది వీడియోలో నేను చెప్తా ఉంటాను, చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియో గురించి, మా బిజినెస్ గురించి మొత్తం చెప్పబోతున్నాను. ఎప్పటి నుంచో ఏదో ఒక బిజినెస్ పెడదాము అనుకుంటున్నాము, కానీ ఏ బిజినెస్ పెడదాము ఏంటి అనేది డిసైడ్ కాలేకపోయాము. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే క్యాటరింగ్ బిజినెస్ చేద్దాము, దీంట్లో అయితే బాగుంటుంది, అంటే మనకు ఆర్డర్ వస్తేనే చేసేది ఉంటుంది, పెట్టుబడి పెట్టుకొని అలాగ అడ్వాన్స్ డబ్బులతోనే మనం పెట్టుబడి పెట్టుకొని మనం ఆర్డర్ చేసేది ఉంటుంది కదా. ఫస్టే పెట్టుబడి పెట్టుకొని దీనికి కొంచెము మళ్ళీ అది సేల్ అవ్వకుండా అలాగేం ఉండదు, క్యాటరింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి క్యాటరింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. అనుకున్నామో లేదో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ అంత తొందరగా ఎలా వచ్చిందంటే, మాకు మా అపార్ట్మెంట్లో ఉండే మా ఫ్రెండ్స్ అంతా కలిసి కిట్టి పార్టీ అయితే చేసుకుంటున్నాము. తలా ఒక 500 వేసుకొని ఫుడ్ అరేంజ్ చేసుకొని పార్టీ కొంచెం మంచిగా చేసుకుందామని అనుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ ఫుడ్ తలా ఒక వెరైటీ ఎప్పుడు పాట్లాక్ అట్లా పెట్టుకుంటాము. ఈసారి పాట్లాక్ వద్దు, బయట ఆర్డర్ పెడదాము అని చెప్పేసి అంటే, ఇంకా బయట ఆర్డర్ ఎందుకు, నేనే క్యాటరింగ్ బిజినెస్ పెట్టినా, ఆ క్యాటరింగ్ ఏదో నేనే చేస్తా అని చెప్పేసి ఆ క్యాటరింగ్ ఆర్డర్ అయితే నేనే తీసుకొని నేనే చేశాను. 35 మెంబర్స్కి చికెన్ కర్రీ, బగారా రైస్, సాంబార్, అలాగే 2-3 తినని వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ అని చెప్పేసి వాళ్ళకి పన్నీర్ కర్రీ చెప్పారు. ఒక స్వీట్ ఐటమ్, ఇంకా పాపడ్, అంతే అండి. మాకు వచ్చిన ఆర్డర్ అయితే ఇదే. అయితే సరే అని చెప్పేసి నేను మా తమ్ముడు ఇద్దరమే, ఎవ్వరు హెల్ప్ లేకుండా ఇద్దరమే చేసేసాం మొత్తము. మార్నింగే లేచి ఫస్ట్ అయితే చికెన్ కర్రీకి అయితే స్టార్ట్ చేసేసినాము. ఇలా చికెన్ మొత్తం ఇలా శుభ్రంగా కడిగేసి చికెన్ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసేస్తున్నాడు మా తమ్ముడు ఒకవైపు, నేను ఒకవైపు అన్నీ వాడికి క్లీన్ చేసేసి అంతా వాడికి కావాల్సినవంతా హెల్ప్ చేసి ఇలా ఇస్తున్నాను అనమాట. ఇలా తలా ఒక పని చేసుకుంటూ ఇలా మొత్తం అయితే వండేసినాము. మొత్తానికి 1 వరకు పార్టీ స్టార్ట్ అయిపోతుంది, అప్పటి వరకు వంటలు అయితే అన్నీ కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఫాస్ట్గా అయితే వంటలన్నీ కంప్లీట్ చేసేసాము. నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ కదా అని చెప్పేసి క్వాంటిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చిన ఆర్డర్ కంటే 10 మెంబర్స్కి ఎక్కువ అయ్యేటట్టు ఫుడ్ చేసుకెళ్ళాము. అందరూ తిని కొంచెం మిగిలింది, అది మళ్ళీ సాయంత్రంకి ఫుడ్ అయితే అందరూ కొంచెం తీసుకుపోయారు. ఫుడ్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు అని చెప్పేసి బెస్ట్ కాంప్లిమెంటరీస్ అయితే ఇచ్చారు అందరూ. బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్, వైట్ రైస్, పాపడ్ అండ్ పన్నీర్ కర్రీ, అలాగే ఒక పాయసం చేసాము. ఇవ్వండి మాకు వచ్చిన ఆర్డర్, మేము చేసినవి ఇవి అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఫుడ్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇలా అకేషన్స్కి ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే మా ఆర్జేఎం క్యాటరింగ్స్కి అయితే మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా మీ బడ్జెట్లోనే చేసిస్తాము. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి మా దగ్గర. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా క్యాటరింగ్ కావాలంటే ప్లీజ్ మా క్యాటరింగ్ గురించి రికమెండ్ చేయండి. అన్ని ఖర్చులు పోగా మాకు ఈ క్యాటరింగ్లో వచ్చిన ప్రాఫిట్ ఏమైనా ఉందంటే ఫ్రీ పబ్లిసిటీ, అంతే అండి. మేము ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ ఆర్డర్ తీసుకున్నాము. ఇందులో రూపాయి కూడా మాకు మిగలలేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్.